అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో జనవరి 11న విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల గురించి మాట్లాడుకుందాం. ఈసారి 2 చిత్రాలున్నాయండి జనవరి 11న విడుదలైనవి. ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ వారి 'చిలిపి కృష్ణుడు' జనవరి 11, 1978న విడుదలై నేటికి 48 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. అలాగే ఝాన్సీ ఎంటర్‌ప్రైజెస్ వారి 'ఏడంతస్తుల మేడ' జనవరి 11, 1980లో రిలీజ్ అయ్యి 46 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు 2 సినిమాలు జనవరి 11న విడుదలయ్యాయన్నమాట పండగ ముందుగా. అందులో మొట్టమొదటిగా వచ్చిన సినిమా 'చిలిపి కృష్ణుడు' గురించి మాట్లాడుకుందాం. ఇది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన సినిమా. 1978 జనవరి 11న విడుదలైంది. వాణిశ్రీ గారి చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన. సురేష్ ప్రొడక్షన్స్ డి. రామానాయుడు గారి నిర్మాత. బోయిన సుబ్బారావు గారి చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే కెవి మహాదేవన్ గారి చిత్రానికి సంగీత దర్శకత్వం. వెంకట్ ఆయనేమో ఛాయాగ్రహణ దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. ఈ చిత్రం వాణిశ్రీ గారు 2 పాత్రల చుట్టూ తిరుగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్రలో. ఈ చిత్రంలో పాటలు చాలా బావుంటాయి. 'చీరలెత్తుకెళ్ళాడా చిలిపి కృష్ణుడు' అనే పాట ముఖ్యంగా చాలా బావుంటుంది. ఈ చిత్రంలో కూడా ఫోటోగ్రఫీ చాలా బావుంటుంది. వెంకట్ అనే ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారిని ఈ సినిమాలో బాగా చూపించారు. అక్కినేని గారిని, వాణిశ్రీ గారిని. అది కూడా చెప్పుకోవాల్సిన విశేషం. జనవరి 11న సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. 7 కేంద్రాల పైగా 100 రోజులు జరుపుకుంది ఈ చిత్రం అండి. అది 'చిలిపి కృష్ణుడు' చిత్ర విశేషాలు. ఇకపోతే 1980లో జనవరి 11న విడుదలైన 'ఏడంతస్తుల మేడ' చిత్రం 46 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది నేటికి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు జయసుధ, సుజాత. ఝాన్సీ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ మీద వై. అరుణ్ ప్రసన్న గారు నిర్మించారు. దాసరి నారాయణరావు గారు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం మొత్తం ఆయన. తర్వాత చక్రవర్తి గారు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. పిఎస్ సెల్వరాజు గారే మళ్ళీ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం. అదండి విశేషాలు. దాసరి నారాయణరావు గారి సినిమా టైప్‌లోనే ఈ చిత్రం ఒక కథానాయకుడు, ఇద్దరు కథానాయకుల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం కూడా చాలా బాగా ఆడింది. అక్కినేని నాగేశ్వరరావు గారికి 1980లో ఇచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం అండి. హిట్ చిత్రం దాసరి నారాయణరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇచ్చారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం చాలా బాగా ఆడేసింది. 11 కేంద్రాల పైగా 100 రోజులు ఆడిన చిత్రంగా చెప్పుకోవాలి. మళ్ళీ 80 తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి 81లో కూడా దాసరి నారాయణరావు గారు హిట్స్ ఇచ్చారు. చెప్పుకున్నాం కదా కిందసారి వీడియోలో. అదండి విశేషాలు. అలా జనవరి 11న 70లో రిలీజ్ అయ్యే అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు. అంతకుముందు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ ఇరాలో జనవరి 11న విడుదలైన సినిమాలు ఇవి అక్కినేని నాగేశ్వరరావు గారివి లేవు. 78లోని, 80లోనే ఈ సినిమాలు విడుదలయ్యాయన్నమాట. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.